ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2-3 రోజులుగా చిరు జల్లులతో కూడిన వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. జనం బయటకు వెళ్లలేకపోతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు చిన్నపాటి చెరువులు, కుంటలు నిండుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి మాత్రం రైతులు ఆశించినంతగా వరద నీరు రావడం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చిరు జల్లులపై మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. వర్షాలు కురుస్తున్న కరీంనగర్ జిల్లాలో మాత్రం తడి ఆరడం లేదు, కాలువ పారడం లేదు అన్నట్టుగా కురిసి కురినట్టు వాన పడుతుంది. చూడొచ్చు మనం ప్రజెంట్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ ఏరియాలను ఇట్లాంటి చిన్న చిన్న చినుకులతో కూడిన వర్షమే నిన్నటి నుంచి కూడా కురుస్తూ ఉంది. అప్పుడప్పుడు ఎండ కాస్తూ ఉంది. అయితే వాతావరణంలో గత కొద్ది రోజులుగా కూడా మార్పులు వచ్చినాయి. చాలా వరకు మొదటి 2-3 రోజులు అంటే గత వారం రోజుల వర్షాలు కనుక తీసుకుంటే మొదటి 2-3 రోజులు ఓ పాటి వర్షాలు పడ్డా కూడా నిన్నటి నుంచి అయితే పూర్తిగా వర్షం ఉండి లేనట్టుగా కురుస్తూ ఉంది. దీంతో రోడ్డు మీద బురదమయమై తర్వాత అక్కడక్కడ చిరుజల్లతోటి జనజీవనానికి అయితే ఆటంకం కలుగుతూ ఉంది. నిన్నటి నుంచి ఈరోజు ఉదయం 8:30 వరకు వాతావరణ శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా సగటున 1.2 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇది చాలా తక్కువ వర్షం అనుకోవచ్చు. అత్యధికంగా 2 సెంటీమీటర్ల వర్షం మానకొండూరు మండలంలో నమోదైంది. అటు జగిత్యాల జిల్లాలో మాత్రం ముసురుతో కూడిన వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీంతో అక్కడక్కడ చిన్న చిన్న కాలువలు, వాగులు పారుతూ చెరువుల్లోకి నీరు చేరుతూ ఉంది. అటు జగిత్యాల జిల్లా మల్లాపూర్ కావచ్చు, ఇబ్రహీంపట్నం కావచ్చు, తర్వాత అక్కడ చిన్న చిన్న వాగులు ఉన్నాయి. కొరట్ల వాగు కావచ్చు, తర్వాత ఇబ్రహీంపట్నంలోని ఒక వాగు కావచ్చు. ఇట్లాంటి వాగులు పారుతూ ఉండడంతో రోడ్డుపైగా నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇక్కడనైతే కరీంనగర్ జిల్లాలో చెరువుల్లోకి సగం సగం నీళ్ళు వచ్చినాయి. అక్కడ మానకొండూరు, తర్వాత శంకరపట్నం లాంటి 1-2 చోట్ల మాత్రం చెరువులు మత్తలు దూకుతూ ఉన్నాయి. ఇక ప్రాజెక్టుల విషయానికి వస్తే కరీంనగర్ జిల్లాకు వరప్రదాయనిగా ఉన్న ప్రాజెక్టు లోయర్ మానేర్ డ్యామ్. ఈ లోయర్ మానేర్ డ్యాంలోకి ఇప్పటి వరకు కూడా గత ఈ సీజన్ మొత్తం ప్రారంభమైన చూడగా పావు టీఎంసీ కూడా చేరలేదు. కేవలం ఇప్పుడు లోయర్ మానేర్ డ్యాంలో 5.299 అంటే 5.3 టీఎంసీల నీరుంది. 24 టీఎంసీల పైగా కెపాసిటీ ఉన్న ఈ డ్యాంలోకి కేవలం 5.3 టీఎంసీల నీరుంది. అందులోకి మోయతుమ్మెద వాగు దాకా 760 క్యూసెక్ల ఇన్ఫ్లో మాత్రం వస్తూ ఉంది. మోయతుమ్మెద వాగు దాదాపు ఒక్కొక్కసారి 1,00,000 క్యూసెక్ల నీరు వస్తుంది. 1,00,000 క్యూసెక్లో 760 అనేది చాలా చిన్న స్వల్ప పరిణామం అని చెప్పుకోవచ్చు. కేవలం చిన్నపాటి కాలువ ప్రవహిస్తే ఎంత నీరు వస్తుందో అంత నీరు మాత్రమే ప్రాజెక్టులోకి వస్తుంది. ఆ వచ్చిన నీరులో మ్యాక్సిమం ఎంత అయితే నీరు చేరుతుందో అంతే స్థాయిలో మిషన్ భగీరథ కావచ్చు మిగతా అవసరాలకు అందులో నుంచి నీరు వినియోగిస్తున్నారు. ఇప్పటికీ లోయర్ మానేర్ డ్యామ్ను సాగునీటి అవసరాలకు నీళ్లు సరఫరా చేసే అంత రిస్క్ అయితే ఇరిగేషన్ అధికారులు తీసుకోవడం లేదు. కాకపోతే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి సాగునీటి అవసరాలు కూడా రైతులు ఎక్కువగా ఎరుచూడడం లేదు. ఇక్కడ చూస్తే మనకు వాతావరణం చూస్తే కేవలం కార్లు, ఆటోలు ప్రయాణిస్తున్నాయి. బండ్ల మీద వచ్చిన వాళ్ళు గొడుగులు, తర్వాత రెయిన్ కోట్లతోటి ప్రయాణిస్తూ ఉన్నారు. వాళ్ళ ఉద్యోగాలకు కావచ్చు, ఇతర పనుల కోసం వెళ్ళే వాళ్ళు మాత్రమే బయటకు వస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఇండ్లకే పరిమితమైనారు. ఎందుకంటే ముసురుతో కూడిన వర్షం ఇట్లా వస్తూ ఉంది. మరోవైపు ఇట్లాంటి వాతావరణంలో మురికి కాలువలు నిండిపోవడం, తర్వాత ఎక్కడికక్కడ మట్టి పేరుకుపోవడం వల్ల అనారోగ్యకరమైన వాతావరణం నెలకొంది. ఇప్పటికే కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రులు రోగులతో కిటకిలాడుతున్నాయి. డెంగ్యూ లాంటి రోగాలు వస్తూ ఉంటాయి. తర్వాత ఇట్లాంటి వర్షాల వల్ల మురికినీటి కాలువల నుంచి వెళ్ళే పైప్ లైన్లలోకి, మంచినీటి పైపుల్లోకి మురికినీరు చేరి నీటి కూడా కలుషితమయ్యే అవకాశం ఉంది. ఇట్లాంటి వాతావరణం నేపథ్యంలో ప్రజలు కూడా కొంత ఆహారం పట్ల, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్యులు సూచిస్తూ ఉన్నారు. వర్షాకాలం అయితే కొంత మాత్రమే కరీంనగర్ జిల్లాలో ప్రభావితం చూపిస్తుందని చెప్పొచ్చు. ఓవరాల్గా మిగతా జిల్లాలతో పోలిస్తే కరీంనగర్ జిల్లాలో వాతావరణం ఇట్లాంటి ముసురుతో కూడిన వాతావరణమే కనిపిస్తూ ఉంది. వాతావరణ శాఖ మాత్రం ఉమ్మడి జిల్లాకు ఒక రెయిన్ ఎఫెక్ట్ అయితే చూపెడుతుంది. భారీ వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. కరీంనగర్ను ఆనుకొని ఉన్న అటు జగిత్యాల కావచ్చు, అటు పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. కరీంనగర్లో మాత్రం ఇదే ముసురుతో కూడిన ముసురు లాంటి వాన కూడా అనకూడదు. దీన్ని కేవలం చిన్న చిన్న చినుకులతో కూడిన వర్షం మాత్రమే రాత్రి నుంచి కురుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.